మళ్ళా ఏక్ నంబర్ చోర్ రాజేశ్వర్ రెడ్డి భూ కబ్జాల పర్వం, వందల సంఖ్యలో ప్లాట్ల ఆక్రమణ, 10 ఎకరాల్లో కబ్జాలు, 2000 గజాల పార్కు స్థలం గాయబ్, 3.5 ఎకరాల స్థలాన్ని 24 ఎకరాలు చేసిండు. సచ్చినోళ్ల పేరుతో రిజిస్ట్రేషన్, నీలిమా ఆసుపత్రి భాగవతం బజార్లోకి, వంత పాడిన రెవెన్యూ పోలీసు యంత్రాంగం, 10 ఏళ్లుగా అధికార దుర్వినియోగం అంటూ ఇగో పల్లా రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ భాగవతం అంతా ఇగో ఇది మొత్తం వీని పనంతా దోపిడే. ఆయన ఓ పొలిటికల్ లీడర్, అంతకుమించి ఓ విద్యావేత్త, మొన్నటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ, తాజాగా ఆయన ఎమ్మెల్యే. ఇవన్నీ పైకి చెప్పుకునేందుకే, కానీ ఆయన నిజస్వరూపం తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే. ఆయన పక్కా ఏక్ నంబర్ చోర్, భూ కబ్జా రాయుడు, ప్రైవేట్ యూనివర్సిటీ ఆసుపత్రులు పెట్టి పేద ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసే నరహంతకుడికి ఏమాత్రం తీసిపోడు. విద్యావేత్తగా, పొలిటికల్ లీడర్, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి బట్టేబాజ్గా తయారయ్యాడు. ఆయన మరెవరో కాదు, అనురాగ్ విద్యా సంస్థల అధినేత, బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అరాచకం అంతా ఇంత కాదు. పెద్ద దొర కేసీఆర్ పంచన చేరి అమాయక పేదల భూముల్ని కొల్లగొట్టాడు. వ్యవసాయ భూములను కాదండోయ్, ఆఖరికి జీవితాంతం కష్టపడి పైసా పైసా పోగు చేసి కొనుగోలు చేసిన ప్లాట్లను సైతం స్వాహా చేశాడు. గట్కేశ్వర్ మండలం కొర్రాముల గ్రామంలోని వెంచర్ మొత్తాన్ని కబ్జా పెట్టేశాడు. బాధితులకు ఎల్ఆర్ఎస్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ పర్మిషన్, ఇతరత్ర అనుమతులు అన్ని ఉన్నా పల్లా రాజేశ్వర్ రెడ్డి లేఅవుట్ వేయకముందే వ్యవసాయ భూమిగా ఉన్న సమయంలోనే తాను సదరు భూమిని కొనుగోలు చేశానంటూ రౌడీలను పెట్టి బెదిరింపులకు దిగాడు. కాదు మొర్రో, మేము పైసలు పెట్టి కొనుగోలు చేశామని బాధితులు లబోదిపోబంటూ మొత్తుకున్నా ఫలితం లేకపాయే. పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమాలు, భూదోపిడి అంతా శనార్థి తెలంగాణలోకి ఎక్కిస్తాం. పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధితులు ఎవరెవరైతే ఉన్నారో చెరువును తాకట్టు పెట్టి 65 కోట్లు తెచ్చిండు. చెరువునే సోడిగా ఇంకా ఉన్నాయి, ఇవన్నీ వస్తా ఉన్నాయి. పల్లా రాజేశ్వర రెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే క్యూనిస్ సంప్రదించండి.